మీ పైన పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు దళితులను అవమానించాడని. మీ ఎంపీ, మీ జిల్లా ఎంపీ చామల కిరణ్ అయితే అవుట్ రైట్ మీరు దళితులను అవమానించారని అన్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి వినండి. ఆయన ఏమన్నాడు? ఎంపీ అండి చాలా మంది ఒకసారి వినండి. చాలా మంది స్పీకర్ అయినటువంటి ప్రసాద్ గారి వ్యాఖ్యలను ఈ రోజు తప్పుపడుతూ తీసుకున్నటువంటి సస్పెన్షన్ నిర్ణయాన్ని ఎత్తివేసిన దాకా నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా మీకు దళితులపై, దళిత నాయకత్వంపై మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు మా స్పీకర్ ప్రసాద్ గారనే కాదు, మీ ప్రభుత్వం ఆమరణ దీక్ష చేస్తానన్నది ఎవరు? కేటీఆర్ అన్నారు. నా దీక్ష ఎత్తేసిన దాకా ఆయన మాటలు కాదు మాట్లాడితే గాంధీ ఆయన మాటలు అది కాదు. ఒక్క నిమిషం, కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు జగదీష్ రెడ్డిని ఏం టార్గెట్ చేస్తున్నారు, బీఆర్ఎస్ ఏం చేస్తున్నారంటే ఆ చైర్ లో దళితుడు ఉన్నాడు కాబట్టి దళితుడైన స్పీకర్ ని అవమానించడానికే జగదీష్ రెడ్డి ఇలా మాట్లాడారు. ఒకటి అంతకంటే ఇంకా ఇంపార్టెంట్, ఆడ దళితుడు ఆ చైర్లు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు ఈ మాట, కేసీఆర్ సభకు రావట్లేదు అనేది కూడా ఉంది. నేనేమంటున్నా, గీల మాటలు నమ్ముతలేడు, పడుచుకోవట్లేడు. కానీ మరి వినండి, మా అసెంబ్లీ